హాయ్ డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన కేకే గ్రూప్స్ అడ్డా. సో ఇప్పుడు ఇండియన్ పాలిటీలో ఒక ఇంటెరెగ్నమ్ అనే ఒక టెర్మినాలజీ గురించి నేర్చుకుందాం. సో ఇది నేర్చుకోబోయే ముందుగా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఆదరించండి. వినోదం మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది, విజ్ఞానం మంచి భవిష్యత్తును అందిస్తుంది. సో ఇప్పుడు పాలిటీలో ఇంటెరెగ్నమ్ అంటే ఏమిటి? ఒక రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయినప్పుడు నూతన రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాకపోయినప్పుడు, అంటే నూతన రాష్ట్రపతి పదవిలోకి రాలేకపోయినప్పుడు, మరలా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తయి పదవీ ప్రమాణ స్వీకారం చేసే వరకు పాత రాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగడాన్ని ఇంటెరెగ్నమ్ అంటారు. నూతన రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యే వరకు పాత రాష్ట్రపతి పదవీకాలం పూర్తయినా నూతన రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగడాన్ని ఇంటెరెగ్నమ్ అంటారు. అయితే రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు, చివరి 15 రోజుల్లోపుగా నూతన రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి అవ్వాలి. అటువంటి సందర్భంలో ఈ 15 రోజుల్లోపుగా నూతన రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కానప్పుడు, లేకపోతే ఎన్నిక ప్రక్రియ ఆలస్యమైనప్పుడు పాత రాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగడం, నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు కొనసాగడాన్నే ఇంటెరెగ్నమ్ అంటారు. ఓకే, ఇటువంటి మంచి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇంట్రెస్ట్గా చెప్పడం జరుగుతుంది. సో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, ఆశీర్వదించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ప్రతిరోజు మీకు మరి మంచి విజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. సో వినోదమే జీవితం కాదు, విజ్ఞానం కూడా మన మానవ జీవితానికి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి సమయాన్ని వృధా చేయకుండా కాంపిటేటివ్ పరంగా ఉన్నటువంటి మంచి విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకోగలరని చెప్పేసి ఆశీర్వదిస్తూ, కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.